సరిగ్గా 42 సంవత్సరాల క్రితం 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయి. ఆ సమయంలో ఎవరు ఊహించని విధంగా కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ జట్టు ప్రపంచ క్రికెట్ని ఆశ్చర్యపరిచింది. ఇది భారత క్రికెట్కు గర్వకారణంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ వరల్డ్ కప్కి ముందు భారత జట్టును బలహీన జట్టుగా భావించేవారు. 1975, 1979 వరల్డ్ కప్లలో భారత్ జట్టు ప్రీలీగ్ దశల్లోనే వెనుతిరిగింది. 1983లో కూడా భారత్ను పెద్దగా ఎవరూ గౌరవించలేదు. ఎక్కువ మంది క్రికెట్ విశ్లేషకులు కూడా వెస్టిండీస్ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కపిల్ దేవ్ ఆ జట్టుకు స్ఫూర్తిదాయక నాయకుడు. అతని ఆత్మవిశ్వాసం మరియు నమ్మకం జట్టును ముందుకు నడిపించింది. జింబాబ్వేతో మ్యాచ్ గ్రూప్ దశలో భారత్ 17 పరుగులకి 5 వికెట్లను కోల్పోయింది. కపిల్ దేవ్ 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపుదాకా నడిపించాడు. ఆ ఇన్నింగ్స్ దాదాపు వరల్డ్ కప్నే మార్చేసింది. ఆ తర్వాత ఫైనల్స్ వెస్టిండీస్ వర్సెస్ ఇండియా లార్డ్స్లో జూన్ 25, 1983లో జరిగింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 183 పరుగులకు ఆలౌట్ అయింది. క్రికెట్ విశ్లేషకులు ఇది చాలా తక్కువ స్కోర్ అని భావించారు. కానీ భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మోహిందర్ అమర్నాథ్, మదన్ లాల్ ముఖ్య పాత్ర పోషించారు. మదన్ లాల్ వివి రిచర్డ్స్ వికెట్ తీసి మ్యాచ్ను భారత్ వైపుకు తిప్పాడు. వెస్టిండీస్ జట్టు 140 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారతదేశం తొలిసారి ప్రపంచ క్రికెట్ ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంతో భారత్ క్రికెట్లో నూతన అధ్యాయం మొదలైంది. క్రికెట్ భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఎదిగింది. అనేక మంది యువకులు క్రికెట్ను తమ కలల క్రీడగా చూడడం ప్రారంభించారు.